శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంతో అతిపెద్ద నగరంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారిని నియమించింది. రాష్ట్ర మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి ఎంఏయుడి శాఖలో ప్రత్యేకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ పరిధికి సంబంధించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు నిన్న బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం యువజన, క్రీడలు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలు కొనసాగుతాయని తెలిపింది. ఇక ఇప్పటి వరకు జయేష్ రంజన్ నిర్వర్తించిన పరిశ్రమలు, పెట్టుబడుల శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతల ఎఫ్ఏసీ కింద అప్పగించింది. ఇక ఆయనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో ఏర్పడిన మహానగరాన్ని 12 జోన్లుగా విభజించిన నేపథ్యంలో షేర్లింగంపల్లి హేమంత్ సహదేవరావు, కుకట్పల్లికి అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ సందీప్ కుమార్ ఝా, చార్మినార్కు ఎస్ శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండకు జి ముకుందరెడ్డి, ఖైరతాబాద్ ప్రియాంక అలా, రాజేందర్ నగర్ అనురాగ్ జయంతి, సికింద్రాబాద్ ఎన్ రవికిరణ్, శంషాబాద్ కు కె చంద్రకళ, ఎల్బీ నగర్ హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజ్గిరి సంచిత్, ఉప్పల్ రాధికా గుప్తాలకు జోన్ల కమిషనర్లుగా నియమించింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ఉన్న ఎం హరితను టీజీపీఎస్పీ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్న గరియా అగర్వాల్ కు కలెక్టర్ గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఐటీ, సమాచార ప్రసార శాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న భవేష్ మిశ్రాను పరిశ్రమలు, పెట్టుబడులు, స్పీడ్ విభాగం అదనపు సీఈఓగా బదిలీ చేశారు.